హాయ్ ఆల్ ఆఫ్ యూ. సో వాయిస్ అనేది క్లియర్గా ఉందో లేదో ఒకసారి చెప్పండి. సో లైవ్ నెంబర్ 39 అండి, ఎస్ఎస్సికి సంబంధించినటువంటి లైవ్ మనం. సో ముందుగా మన యొక్క కోర్స్ కూడా చూద్దాం ఏ విధంగా ఉన్నాయనేసి. ఎస్ఎస్సికి సంబంధించినటువంటి కోర్సు సో మీకు 1500 ఉండే కోర్సు కేవలము ఎస్ఎస్సి జీడీ సో 500 రూపాయలకే ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎంటీఎస్ ఏదైతే ఉందో ఓకేనా, సో ఎంటీఎస్ కూడా 750 రూపాయలకే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. సో సిహెచ్ఎస్ఎల్ కోర్స్ కూడా మన యాప్లో ఉంది, ఇది కూడా 750 రూపాయలకే ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా సీజీఎల్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా 750 రూపాయలేనండి. సో ఏదైనా అంటే ఈ సీజీఎల్ కూడా టైర్ 1 టైర్ 2కి సంబంధించినటువంటి కోర్సు. ఓకే, సో ముఖ్యంగా మనం ఇప్పుడు ప్రజెంట్ ప్రిపేర్ అవుతూ ఉన్నది ఎస్ఎస్సి. సో మీకోసం 500 రూపాయలకి ఇస్తూ ఉన్నాం. దీంట్లో మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ సో 999 రూపాయలు అనేది ఆఫర్ ప్రైస్లో, ఇంకా మీకు దాన్ని సో 500 రూపాయలకే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఎన్సీఆర్టీ క్లాసెస్ మాత్రమే ఉంటాయండి. సో పీవైక్యూ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, వాటితో పాటుగా ఒక 1 lakh బిట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. సో అది కూడా 6th క్లాస్ నుంచి సో 10th క్లాస్ వరకు ఉన్నటువంటి సో అన్ని సబ్జెక్టులు ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ అన్నీ కూడా అండి. ఓకే, సో వాయిస్ క్లియర్గా ఉందా? ఎస్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ చరణ్ గారు. గుడ్ ఈవినింగ్ శ్రావణి. చందు హాయ్. సత్య గారు గుడ్ ఈవినింగ్ అండి. ఇండియన్ ఆర్మీ హాయ్. సో వాయిస్ క్లియరా? వాయిస్ ఓకేనా? ఎస్, గుడ్ ఈవినింగ్ యశోద గారు, గుడ్ ఈవినింగ్. సో వాయిస్ ఓకే అంటే స్టార్ట్ చేద్దాం. ఇంకా వాయిస్ క్లియర్గా ఉందా? అండ్ ప్రతి ఒక్కరు బాగా చదవండి. సో కంటిన్యూషన్గా ప్రతిరోజు చదువుతూ ఉండండి, ఎవరు టైం వేస్ట్ చేయొద్దు. ఓకేనా? రైట్. ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది సెషన్. రైట్, చూడండి. 2 సంఖ్యల లబ్దం 108 మరియు వాటి మధ్య గరిష్ట సామాన్య గుణిజం 3 అయితే ఓకేనా, అంటే హెచ్సిఎఫ్ ఇచ్చారు ఇక్కడ. హెచ్సిఎఫ్ వచ్చేసి 3 అయితే ఆ 2 సంఖ్యల కనిష్ట సామాన్య గుణిజం ఎంత? ఎల్సిఎం అడుగుతూ ఉన్నారు. సో ఎల్సిఎం కావాలంట. సో ఏం చూడండి ఇక్కడ, ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers is 108 and the greatest common multiple between so is 3, then what is the least common multiple of the both numbers అంటండి. సో 2 నెంబర్స్ యొక్క ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ ఇచ్చి ఓకేనా, సో ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ ఇచ్చి ఒక నెంబర్ ఇచ్చి ఎనదర్ నెంబర్ ఫైండ్ చేయని అడుగుతూ ఉంటారు మనకు. సో దాంట్లోనే ఇక్కడ కొన్నిసార్లు డైరెక్ట్గా వాళ్ళే ఇచ్చేస్తారు. అలాంటప్పుడు ఒక ఎల్సిఎం ఇచ్చి కానీ హెచ్సిఎఫ్ ఇచ్చి కానీ ఒక నెంబర్ ఇచ్చి ఎనదర్ నెంబర్ అడగచ్చు, లేదా 2 నెంబర్లు ఇచ్చి ఎల్సిఎం అడగచ్చు, లేదా 2 నెంబర్లు ఇచ్చి హెచ్సిఎఫ్ అడగచ్చు. సో ఏదైనా జరగవచ్చు అక్కడ. ఓకేనా? ఎస్ రండి, వెరీ గుడ్. ఎస్, గుడ్ ఈవినింగ్ రమ్మి, గుడ్ ఈవినింగ్. రాఖీ హాయ్, గుడ్ ఈవినింగ్ అన్న, వెరీ గుడ్ అండి. రైట్, చూడండి ఇక్కడ. సో మనం ఏం చేసుకున్నామంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు సో x1 అనే నెంబర్, x2 అనే నెంబర్, మరి ఈ రెండింటి యొక్క ప్రొడక్టే కదా. సో ఈ 2 నెంబర్లు ఏం చేస్తూ ఉన్నాం? ప్రొడక్టే కదా. మరి ప్రొడక్ట్ మనకి ఇక్కడ ఇచ్చేసారు ఏమని? సో లబ్ధం అంటే ఏంటి అర్థం? ప్రొడక్ట్. మరి ఎల్సిఎం ఇచ్చారా? సో ఎల్సిఎం అనేది ఇవ్వాల. హెచ్సిఎఫ్ ఇచ్చారు ఎంత? 3 అంట. మరి ప్రొడక్ట్ అనేది ఇచ్చారు ఇక్కడ 108. ఓకేనా? సో మరి ఎల్సిఎం కావాలంటే 3 టేబుల్లో పోవాలా. సో 3 టేబుల్లో పోయేది ఇక్కడ సో 32 పోదు, 25 కూడా పోదు. ఈ 2 అనేది 32 3 టేబుల్లో కట్ అయిపోతాయి. రైట్. సో 3 3లో 9 కాబట్టి నా ఆన్సర్ 3తో స్టార్ట్ అయ్యి ఉండాలి. సో 3తో స్టార్ట్ అయ్యండి. ఆప్షన్ ఒకటే ఉంది అక్కడ. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా? ఇలా సింపుల్ క్వశ్చన్ అది. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. మేరీ తన స్నేహితురాలి నుండి సంవత్సరానికి 6% భార వడ్డీకి సో 3000 రూపాయలు అనేది అప్పుగా తీసుకుంది. ఆమె 1.5 సంవత్సరాల తర్వాత రుణాన్ని తిరిగి చెల్లిస్తే చెల్లించాల్సిన మొత్తం వడ్డీ ఎంత అని అడుగుతూ ఉన్నారు. ఓన్లీ ఇంట్రెస్ట్ కావాలంటండి. ఓకేనా? ఎస్, గుడ్ ఈవినింగ్ శ్రీ విద్య గారు, గుడ్ ఈవినింగ్ క్రిష్ హాయ్. శ్రీను
గుడ్ ఈవినింగ్ లక్ష్మణ్. ఎస్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ లక్ష్మణ్. సో లైక్ చేయాలండి వీడియోని అందరూ కూడా. 270నా, వెరీ గుడ్ నా, వెరీ గుడ్ క్రిష్. రైట్, చూడండి. మేరీ బారోడ్ 300 rupees ఫ్రమ్ ఫ్రెండ్ ఏ at 6% సింపుల్ ఇంట్రెస్ట్ per annum if she replace the loan after 1.5 years. ఓకేనా? ఫైండ్ ద టోటల్ ఇంట్రెస్ట్ అంటాడు. ఓన్లీ ఇంట్రెస్ట్ కావాలంటండి. సో ఇంట్రెస్ట్ అడుగుతూ ఉన్నారు. రైట్. సో మరి ఇప్పుడు ఇంట్రెస్ట్ కావాలంటే మనం ఏం చేయాలా? సో ఇంట్రెస్ట్ కావాలంటే PTR/100 వేస్తారు. I = PTR/100. ఓకేనా? కానీ మనము ఇదంతా కాకుండా మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నామంటే, సో ఇంట్రెస్ట్ కావాలన్నాడు కాబట్టి ఇంట్రెస్ట్ ఎంత అండి? సో టైం పీరియడ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేస్తే ఏమొస్తుంది? సో ఇంట్రెస్ట్ అయితే వచ్చేస్తుంది. రైట్. సో మరి 1.5 అంటే దీన్ని ఏం రాయొచ్చు మనం? 3/2 రాయొచ్చు కదా. సో 3/2 × 6. సో 2 1 2 3 అంటే నా ఆన్సర్ ఏం రావాలి? 9% కావాలి. సో 9% అంటే 25 అవుతుందా? 28 అవుతుందా? 29 అవుతుందా? 27 అవుతుంది. అవునా కదా? సో మొత్తం ఎప్పుడు కూడా సొల్యూషన్ మెథడ్లో చేసుకొని వెళ్తామంటే సో మనకు అనేది టైం వేస్ట్ అవుతుంది నాన్న. అవునా కదా? సో సింపుల్ కదా, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఏం లేదు అక్కడ. సో దీంతో మనకు అసలు పని ఉందా? లేకుండా లేదు. ఓకేనా? సో కొన్నిసార్లు నెంబర్లు ఇస్తాడు అలా. ఓకే. సో రైట్, 9%తో కావాలి. 9%తో డివిజిబుల్ అయ్యేది ఒకటే ఆప్షన్ ఉంది ఇక్కడ. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లేదు సార్ సొల్యూషన్ చేద్దామంటే చేద్దాం ఒకసారి. సో ఇంట్రెస్ట్ కావాలి. సో ఇంట్రెస్ట్ ఈక్వస్ట్ ఏమొస్తుందండి? ప్రిన్సిపల్ ఇచ్చారు మనకు అక్కడ 3000 రూపీస్. టైం పీరియడ్ ఎంత? 3/2. సో ఇంటూ 100. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6%. 2 zeros కి 2 zeros క్యాన్సిల్. సో 2 1 2 3. సో 3 3 9, 9 3 27. మరి అప్పుడు కూడా ఏమొచ్చిందండి? 270నే అవుతుంది. రైట్. సో మనకు ఎలా టైం మేనేజ్మెంట్ చేసుకోవాలని చూడాలి కానీ ఎలా టైం వేస్ట్ చేసుకోవాలని చూడకూడదు. ఓకేనా? ఎస్. హాయ్ బుజ్జి, వెరీ గుడ్ నాన్న. 3000/9. 3000/9 వేస్తే అసలు కట్ అవుతుందా? 3000ని 9తో కట్ అవుతుంది అసలు? పైన 3 కింద 9 అయితే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుందా? అవుతుంది కదా చరణ్ గారు? ఓకేనా సార్? ప్రీవియస్ పేపర్స్ ప్రిపేర్ అయితే మంచిదేనా, లేదంటే మార్క్ టెస్టులు రాయంటారా, ఏదే బెటర్ సార్? సో ప్రీవియస్ చూస్తూ పాటుగా రోజుకు ఒక మార్క్ టెస్ట్ అనేది రాయండి. కంపల్సరీగా మార్క్ టెస్ట్ అయితే రాయాలి. సో అప్పుడే మనకు టైం మేనేజ్మెంట్ అండ్ టైం అనాలిసిస్ ప్రతి ఒక్కటి చేయగలం. ఓకేనా? రైట్ సార్. నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ ఒక సింప్లిఫికేషన్ ఇచ్చాడండి. సో ఒక సింప్లిఫికేషన్ బాడ్మాస్ రూల్ పాటించాలి. సో మా అందరికీ తెలుసు అది. సో బాడ్మాస్ అనేది పాటించినప్పుడు మాత్రమే మనకు అది సాటిస్ఫై అవ్వదు. ఓకేనా? రైట్ నాన్న, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. సో ఫస్ట్ దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుందండి? ఇక్కడ 30 వస్తుంది. సో 33 - 3 అంటే ఏమవుతుంది? దీని వాల్యూ మొత్తం కూడా 3 అవుతుంది. సో 250 + 3 అంటే 253 అవుతుంది. సో 53లో నుంచి తీసేస్తే ఫస్ట్ డిజిట్ ఏం రావాలి? సో ఫస్ట్ డిజిట్ 2 వస్తుంది. అంతేనా? సో ఫస్ట్ డిజిట్ 2 రావాలి. సో ఫస్ట్ డిజిట్ 2 వచ్చేది ఒకటే ఆప్షన్ ఉంది ఇక్కడ. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. సొల్యూషన్ మెథడ్లో వెళ్ళొద్దండి. ఓకేనా? సొల్యూషన్ మెథడ్లో వెళ్ళడం వలన ఉపయోగం లేదు. ఓకే రైట్ సార్. సో అర్థమైందని అనుకుంటా ఉన్నా. లేదనుకున్నప్పుడు 255లో నుంచి 253 తీసేసేయండి. సో 205 అండి, 502 అనేది మన ఆన్సర్ అవుతుంది. రైట్. 21 మరియు 189 యొక్క మధ్యమానుపాతం ఎంత? మీన్ ప్రపోర్షన్ కావాలంట. ఫైండ్ ద మీన్ రేషియో ఆఫ్ 21 and 189 అండి. సింపుల్ క్వశ్చన్, కానీ నెంబర్ అనేది పెద్దగా ఉంది కాబట్టి ఎక్కువ ఆలోచించేస్తారు కొంతమంది ఇక్కడ. ఓకేనా సార్? హాయ్ మహేశ్వరి గారు, హాయ్ అండి. చిన్ను చరణ్, పర్సంటేజా? ఓకే అండి. ఓకే, 3000లో 9%. వెరీ గుడ్. ఆప్షన్ డియా?
66, 63 రెండు ఆప్షన్స్ వస్తూ ఉన్నాయి. ఓకే, చెక్ చేద్దాం ఒకసారి. సో మెయిన్ ప్రపోర్షన్ అంటే ఏంటి అసలు? రూట్ ఏసీనే కదా. సో రూట్ అవ 21 ఇంటూ 189 అండి, అంతేనా? సో 189ని ఎలా రాయొచ్చు మళ్ళీ మనం? సో 21 ఇంటూ 3 9 రాయొచ్చా? సో 9 1 9 9 2 18 రాయొచ్చు కదా. సో 21 అంటే ఒక 21 బయటకు వచ్చేస్తుంది. 9లో ఒక నెంబర్ బయటకు వచ్చేస్తే ఏమొస్తుంది ఇక్కడ? 63. ఆన్సర్ ఏమవుతుందండి? 63 అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నా. ఎస్, వెరీ గుడ్ నా, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. ఎస్, సూపర్ నాన్న. సో ఇలా విడగొట్టడం రావాలండి. ఇప్పుడు దీన్ని చాలామంది 189 ఇంటూ 21గా ప్రొడక్ట్ చేస్తారు. సో టైం వేస్ట్ అవుతుంది ఒకవేళ చేశారనుకోండి. సో ఇది ఏమవుతుందంటే 9 ఫస్ట్ డిజిట్ ఎంత? 9 వచ్చింది. ఫస్ట్ డిజిట్ 9 వచ్చిందంటే ఏ నెంబర్తో మనము స్క్వేర్ చేస్తే ఫస్ట్ డిజిట్ 9 వస్తుంది? ఒకటి 3 వస్తుంది లేదా 7 వస్తుంది. ఫస్ట్ డిజిట్ 3ని స్క్వేర్ చేసినా 9 వస్తుంది, 7 స్క్వేర్ చేసినా 9 వస్తుంది. మరి ఆప్షన్ చెక్ చేస్తే 8ని స్క్వేర్ చేస్తే 4 వస్తుంది, అంటే ఎలిమినేట్. 3ని స్క్వేర్ చేస్తే 9 వస్తుంది, ఎస్. 6ని స్క్వేర్ చేస్తే 6 వస్తుంది, 2ని స్క్వేర్ చేస్తే 4 వస్తుంది, అంటే అదా కూడా ఆప్షన్ అనేది ఎలిమినేట్ అనేది చేయొచ్చండి. ఓకేనా? సింపుల్, ఎక్కువ ఆలోచించవద్దు. సో మనం టైం మేనేజ్మెంట్ మాత్రమే చేసుకునే విధంగా సో ప్రతి ఒక్కటి కూడా నేర్చుకోవాలండి. ఓకేనా? ఎక్కువగా ఆలోచించడం వలన టైం వేస్ట్, అంతే తప్ప ఉపయోగం ఏమీ లేదు కదండి. సార్ ఓటీఆర్ కంపల్సరీ చేయాలా? మహేశ్వరి గారు ఓటీఆర్ అండి తెలంగాణకు సంబంధించా? హైకోర్టుకి సంబంధించిందేనా? డిస్ట్రిక్ట్ కోర్ట్? ఎస్ఎస్సి జీడీకి అయితే ఇప్పుడు అవేం లేదు కదా నాన్న. ఒక నమూనా దత్తాంశం యొక్క సగటు 60, మధ్యగత 48, ఈ విభాజన యొక్క బాహుళకం ఎంత? సో బాహుళకం కావాలండి. సో బాహుళకం అంటే ఆల్రెడీ మనకు తెలుసు ఏంటిది? మీడియన్. ఓకేనా? సారీ, మోడ్ కావాలి. బాహుళకం ఏంటి? అదే నెంబర్స్ అనేవి ఎక్కువగా ఇచ్చేస్తాడు అనుకోండి. సో అప్పుడు ఏంటి అర్థం అంటే ఎక్కువ సార్లు ఏదైతే రిపీట్ అయిందో అదని మనకు తెలుసు. కానీ ఇక్కడ కొన్ని మీన్ ఇచ్చాడు, మీడియన్ ఇచ్చాడు, మోడ్ మనల్ని అడుగుతూ ఉన్నారండి. ఓకేనా? ఎస్, వెరీ గుడ్ నన్ను, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. ఒకసారి చూస్తే సో మరి నాకు బాహుళకం కావాలంటే z ఈక్వల్స్ టు ఏమొస్తుందంటే 3m మైనస్ 2x బార్ అండి. ఇక్కడ 2x అనేది మీన్ అండి, m మీన్స్ ఇక్కడ మీడియన్. ఓకేనా? సో మరి అక్కడ ఏమి ఇచ్చారు మనకు? యావరేజ్ ఇచ్చేసారు వాళ్ళే, అండ్ మధ్యగతం కూడా ఇచ్చారు. అంటే 48 ఇంటూ 3 మైనస్ 2 ఇంటూ 60. సో 3 4 12, 120, 3 8 24. 144లో నుంచి 120 అనేది తీసేస్తే ఏమొస్తుంది? 24. ఏం రావాలా? 24 అనేది రావాలి. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సార్. 2 days అవునా? ఓకే, హాయ్ మసూమ్. ఓకే, రైట్. సో సింపుల్, ఎక్కువగా చాలా ఈజీగా ఆన్సర్స్ అనేవి చేయొచ్చండి. ఇది కూడా చూడండి ఈజీగానే ఉంది. x/y = 1:5 అయితే x/x+y యొక్క విలువ ఎంత? సో దీనికి ఏమైనా కష్టపడాలా? స్వర్ణ గారు ఏంటి సార్ మీన్ ఆర్ మీడియన్ అడిగితే ఫార్ములా చెప్పండి. సేమ్ అదే ఫార్ములా కదమ్మా. బాహుళకం అడిగితే z ఈక్వల్స్ టు 3m మైనస్ 2x బార్ అండి. ఇది ఈ మూడిటి యొక్క రేషియోకి సంబంధించి అడిగితే మనకు ఒకవేళ బాహుళకమే అడిగారు అనుకోండి, అంటే z అడిగారు అనుకోండి, ఇప్పుడు నీకు కొన్ని నెంబర్స్ అనేవి ఇక్కడ ఇస్తారు. సో ఎక్కువ సార్లు ఏదైతే రిపీట్ అవుతుందో దాన్నే బాహుళకం అంటాం, మోడ్ అంటాం. దీనికి ఫార్ములాలు ఏముంటాయి ఇంకా? ఓకేనా? అదే మీన్ అడిగితే అర్థం ఏంటి? సో మీన్ అడిగితే యావరేజ్ ఏదైతే మనం ఎలా ఫైండ్ చేస్తామో
మీన్ కూడా అదే ఫార్ములా అండి. అంటే రాసుల మొత్తము బై సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అండి. లేదా మొదటి టర్ము మరియు లాస్ట్ టర్మ్, ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ బై 2, లేదా మిడిల్ టర్మ్ బై 2. ఈవెన్ ఉంటే డైరెక్ట్గా ఆన్సర్ మిడిల్ టర్మ్ అవుతుంది. ఆడ్ ఉంటే మిడిల్ టర్మ్ అనేది డైరెక్ట్గా ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఈవెన్ ప్లేసెస్ ఉంటే రెండు నెంబర్ని యాడ్ చేసి బై 2 అనేది చేయాలి. ఓకేనా? ఈ మూడింటిపైన ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. సో 3, మీడియన్ అండ్ మీను, వీటిపైన ఎక్కువగా అడుగుతూ ఉన్నారండి. ఎస్ అండి, చేయాలి. రైట్, చూడండి సార్, ఇక్కడ అడిగింది ఎక్స్ ఈస్ట్ అడిగాడు. మరి ఎక్స్ వాల్యూ ఎంత? 1. సో 1తో స్టార్ట్ అయ్యి ఉండాలి ఆన్సర్. సో 1తో స్టార్ట్ అయ్యేది 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో 1:6. సో 1:6 ఎక్కడ ఉంది? ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒక బాటిల్ అమ్మిన ధర 408, మరి నష్ట శాతం 32% అయితే ఆ బాటిల్ యొక్క కొన్న ధర ఎంత? ఎస్ఎస్సి జీడీ నోటీస్ వచ్చింది. ఈక్విటీ కంపెనీ కోనా. రైట్, నేను చెప్పాలి, ఆన్సర్ చేయాలి. ఎస్ఎస్సి నోటీస్ వచ్చింది, కానీ ఇంకా దానికోసం చూద్దాం. సో మొత్తం క్లారిటీగా వీడియో చేద్దాం. రైట్, సో చూడండి, ఎంత శాతం అనేది కొన్న వేల ఎంత అని అడిగారు ఇక్కడ. సో అక్కడ 32% డిస్కౌంట్ ఇచ్చారు. సో అంటే 100% మనకి ఎప్పుడూ కూడా కాస్ట్ ప్రైజ్ అవుతుంది. సో అందులో 32% డిస్కౌంట్ ఇచ్చారు అంటే మరి ఎంతకు మనం చేంజ్ చేసినట్టు? అది 68%. ఈ 68% వాల్యూ ఎంత మరి? సో 408 రూపాయలు. మరి నాకు 100% ఎంత అని అడుగుతూ ఉన్నారండి. సో మరి 100% కావాలంటే 100/68 ఇంటూ 408. సో 4 17. సో 4 1 0 4 2. 17 ఎక్కం తీసుకుంటే 17 6 102. సో 100 ఇంటూ 6, 600 అనేది మన ఆన్సర్ అవుతుంది. గూడింగ్. పంకజ్ ఒక వాచ్ని 800 రూపాయలకు కొన్నాడంట. అతను వాచ్ని 20% తగ్గింపుతో విక్రయించి 20% లాభం పొందుతాడు. వాచ్ యొక్క ప్రకటన వెల ఎంత? మార్పుడు ప్రైజ్ కావాలి. సో మనకు డిస్కౌంట్ మరియు మార్పుడు ప్రైజ్ పైన అడిగితే మీకు ఆల్రెడీ ఒక విధంగా చెప్పాను. ఏంటి సార్ అంటే, సో MP/CP అని చెప్పుకున్నాం. సో మార్పుడు ప్రైజు మరియు లాభము లేదా నష్టం అనే వర్డ్స్ వచ్చినప్పుడు దీని పరంగా డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు అని చెప్పుకున్నాం మనం. ఓకేనా? నవీన్ గారు గుడ్ ఈవినింగ్ అండి. ఎస్ నాన్న, వెరీ గుడ్. రైట్ సార్, చూడండి ఇక్కడ. సో మరి ఒకటే చెప్తా ఉన్నా. సో ప్రాఫిట్ అన్నాడంటే దీనికి 100కి యాడ్ చేయండి. ఎంత డిస్కౌంట్ ఇచ్చారో దాన్ని తగ్గించిన డిస్కౌంట్ ఇచ్చిన దీనికి ఈక్వల్ చేయండి. ఇచ్చేటటువంటి అమౌంట్ ఏంటి అసలు? సో కొన్న వెల అన్నాడు అంటే 80% అనేది 800 అయితే మరి ఎన్నిసార్లు ఇది? 10 సార్లు. మరి దీనికి కూడా ఏం చేయాలి? 10 సార్లు. అంటే 1200 రూపాయలు అదే మన ఆన్సర్ అవుతుంది. ఏమి కష్టపడాల్సిన అవసరం లేదండి. కష్టపడకుండా ఆన్సర్ చేయొచ్చు దాన్ని. ఓకేనా? సింపుల్. సో MP/CP పైన ఆధారపడి ఉంటుంది మొత్తము కూడా. రైట్,
వంట నూనె ధర 45% పెరిగింది. బడ్జెట్ను సమతుల్యం ఉంచడానికి రేఖ ఈ నూనె వినియోగాన్ని 20% తగ్గిస్తుందంట. అయితే ఈ వంట నూనె కారణంగా పెరిగే వ్యయాన్ని కనుగొనండి అన్నాడు. సో దీన్నే మనకు ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నామంటే, మన యొక్క పెట్రోల్ ఒక 100 రూపాయలకి 1 లీటర్ పెట్రోల్ వచ్చేది అనుకుందాం. ఇప్పుడు దాన్ని పెట్రోల్ రేట్ వచ్చేసి 40% పెరిగిపోయిందంట. మరి నీ దగ్గర ఉండేది 100 రూపాయలు మాత్రమే ఉంది. 100 రూపాయలకి నీకు ఫస్ట్ 1 లీటర్ పెట్రోల్ వచ్చేది. ఇప్పుడు దాని బడ్జెట్ వచ్చేసి 145 రూపాయలు అయిపోయింది. అయితే ఇప్పుడు నీ వినియోగం లీటరే వస్తుందా లేదా అంతకంటే తగ్గుతుందా? సో రేటు పెరిగింది, నీ దగ్గర 100 రూపాయలు ఉంది కాబట్టి లీటర్కు పెట్రోల్ తీయించుకున్నావు. మరి ఇక్కడ కాస్ట్ అనేది పెరిగితే నీ యొక్క వినియోగం ఏమవుతుంది? తగ్గిపోతుంది కదా. సో మరి అదే అడుగుతూ ఉన్నారు, తగ్గుదల శాతం ఎంత? సిక్స్టీనా? ఓకే రైట్, చూడండి సార్ ఒకసారి. సేమ్ అయింది ఇక్కడ. 100% ఉండేది 145% అయింది. సో ఇది 100 ఉండేది 80% అయింది. ఓకేనా? సో 5 20లు 5 9లు 5 20ల 5 16. ఓకే, సో ఈ విధంగా రేషియో పరంగా చేయొచ్చు. అంటే ఇది 400 అవుతుంది. నాలుగు 5లు 4 4లు. సో ఇది 100% అయితే ఇదేమవుతుంది చూడు, 4 9ల 36. సో 4 2 8 + 3 11. 100 రూపాయలు ఉండేది, ఇది 116 అయిందంటే ఎంత పెరిగింది? 16% అనేది పెరిగింది. సింపుల్. ఓకేనా? చాలా ఈజీ, రేషియోస్ మెథడ్లో చేయండి. లేదు అనుకున్నప్పుడు ఇంకెలా చేయొచ్చు సార్ అంటే, సార్ 100 రూపాయలు ఉండేది 145 అయింది సార్, మరలా దాన్ని 20% తగ్గించారు సార్. సో ఇలా కూడా చేయొచ్చండి. ఎంత శాతం పెరిగింది లేదా తగ్గింది, రైట్? సో అలా కూడా చేయొచ్చండి ఈజీగా. మనకి ఏదైతే ఈజీగా వస్తుందో అదే వేరియేషన్లో వెళ్ళిపోవాలండి. ఓకే రైట్ సార్. నెక్స్ట్ వన్ చూడండి. 750 రూపాయలను 4 నెలల పాటు పెట్టుబడి పెడితే 18 రూపాయల వడ్డీ వచ్చింది. అయితే సంవత్సరానికి సాధారణ వడ్డీ రేటు ఎంత? సో ఇంట్రెస్ట్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలంటండి. 750 ఇన్వెస్టెడ్ ఫర్ 4 months gave an interest of 18 rupees. What was the simple rate interest per annum? సో లైక్ చేయాలి సార్ వీడియోని అందరూ కూడా. చాలామంది లైక్ చేయలేదు ఇంకా. సో ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయాలండి. సో మీరు లైక్ చేస్తేనే కదా నాకు సపోర్టింగ్గా ఉండేటట్టు. సో అందరూ లైక్ చేయాలి సార్ వీడియోని. చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయాలి. ఇంకా కొంతమందికి వీడియోని షేర్ చేయాలి. ఎస్ సార్ చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. 750 రూపాయలను 4 నెలల పాటు పెట్టుబడి పెడితే 18 రూపాయలు వడ్డీ వచ్చిందంట. అయితే సంవత్సరానికి సాధారణ వడ్డీ రేటు ఎంత? ఓన్లీ ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతూ ఉన్నారండి. 7.2 7.5. సో 2 ఆప్షన్స్ వస్తూ ఉన్నాయండి. 7.2 7.5. 7.5 అసలు ఆప్షన్లోనే లేదు కదా ప్రవళిక గారు. 7.5 అనేది ఆప్షన్లో లేదు. వెరీ గుడ్ అండి. రైట్ సార్ చూడండి. సో మనకి ఇంట్రెస్ట్ ఇచ్చాడు, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతూ ఉన్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలంటే ఏం చెప్పుకున్నాం? సో 100I/, సో PT అండి. సో 100 ఇంటూ I 18/, సో 750 ఇంటూ 4 అండి. సో దీన్ని మరలా మంత్స్ కాబట్టి మంత్స్ ఇయర్లో కన్వర్ట్ చేస్తూ ఉన్నా. సో ఒక 0కి ఒక 0 క్యాన్సిల్. 5 15ల 5 2లు. సో 3 5ల 3 6లు. సో 2 2ల 2 క్యాన్సిల్. సో 12 6ల 72/10 అంటే ఏమొస్తుంది? 7.2. ఏదో 2 టేబుల్ మళ్ళీ కట్ అయిపోతుంది కదా అనేసి కట్ చేయొద్దు. సో ఎప్పుడూ కూడా డినామినేటర్లో 0 వచ్చే విధంగా మనం కన్వర్ట్ చేయాలి.
లేదా జీరో ఉంటే దాన్ని అలానే విడిచిపెట్టుకోవాలి, భద్రంగా దాయాలి దాన్ని. సో దాన్ని కట్ అవుతుంది కదా అని కట్ చేయడం వలన మరలా మనం డివిజిబుల్ చేయాల్సి ఉంటుంది. అదే జీరో అనేది ఉంటే డైరెక్ట్ పాయింట్ పెట్టేసుకోవచ్చు కదన్నా. ఓకేనా? అదే 108/15 అన్నారు. 108/15 అంటే ఇప్పుడు మళ్ళీ దానిని డివిజిబుల్ చేయాల్సి ఉంటుంది. సో అవునా కదా? అదే డైరెక్ట్గా మనకు కింద డినామినేటర్లు అనేది 10 ఉంటే ఏం చేయొచ్చు, డైరెక్ట్ పాయింట్ అనేది పెట్టేసుకోవచ్చు అండి. ఓకేనా? ఎస్. సో ఎస్ఎస్సి సంబంధించినటువంటి కోర్సు మన దగ్గర ఎస్ఎస్సి జీడీకి 499 రూపాయలండి. అదేవిధంగా ఎంటీఎస్ 750, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అయితే 749. సో అదేవిధంగా సీజీఎల్ సంబంధించి కూడా 749 అండి. సో అన్నీ కూడా మన దగ్గర ఎన్సీఈఆర్టీ పీడిఎఫ్స్ ఉంటాయి, ఎన్సీఈఆర్టీ వీడియో క్లాసెస్ ఉంటాయి, అండ్ బిట్స్ ఉంటాయి, పీవైక్యూస్ ఉంటాయి, పీవైక్యూ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. వీటితో పాటుగా ఒక 1 lakh బిట్స్ కూడా మన దగ్గర అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. సో ఎవరికైనా నచ్చితే మన యొక్క యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో ప్రతి కంటెంట్ కూడా మీకు ఇవ్వబడి ఉంటుంది. ఓకేనా? రైట్ సార్. నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ చూడండి సార్, ఒక నిర్దిష్ట మొత్తంపై 2 సంవత్సరాలకు చక్కెర వడ్డీ అంటండి. ఓకే రే. సో ఒక నిర్దిష్ట మొత్తంపై 2 సంవత్సరాలకు చక్కెర వడ్డీ లెక్కించినప్పుడు చక్కెర వడ్డీ 6,681.6 రూపాయలు. సంవత్సరానికి వడ్డీ రేటు 32% అయితే మొత్తం ఎంత అని అడుగుతూ ఉన్నారు ఇక్కడ. రైట్, మొత్తము కావాలంటండి. ఎస్, గుడ్ ఈవినింగ్ అక్షయ్, గుడ్ ఈవినింగ్. రైట్, సెట్ చేయాలి. సో 2 సంవత్సరాలు ఇచ్చారు, 32% అంట. సో ఇంట్రెస్ట్ ఇచ్చారు ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని 100:132. సో 100:132. ఓకేనా? సో ఇది ఏమవుతుంది రేషియో? సో 2 50లు, 2 6ల 12, 2 6ల 12. సో 2 25ల 2 33. ఇది కూడా ఏమవుతుంది? 25/33. ఓకేనా? అంటే 625 రూపాయలు ఉన్నది 33 స్క్వేర్ అండి. సో 3 3ల 9, 3 3ల 9, 18. సో 98109. సో ఇది ఏమవుతుంది? 1089. మరి అక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఇంట్రెస్ట్ ఇచ్చారండి. ఇంట్రెస్ట్ అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్సే కదా. సో ఆ రెండింటిని డిఫరెన్స్ తీస్తే ఏమొస్తుంది అంటే ఇక్కడ 4 వస్తుంది, 6 and 4. 464 పార్ట్లు వచ్చేసి 6,681.6 అయితే సో 625 అనేది ఏమవుతుంది అని అడుగుతూ ఉన్నారు ఇక్కడ. ఓకేనా? సో ఎక్కువ వేస్తుంది కాబట్టి 625ని డైరెక్ట్గా ఇస్తూ ఉన్నా. సో రైట్, పాయింట్ పోవాలంటే ఒక 0 పెడతా ఉన్నా. సో 5వ ఎక్కంలో 5 1ల 5, 5 2ల 10, 5 5లు 25, 5 2లు. సో 2 ఎక్కం తీసుకుంటే 2 3ల 6, 2 3ల 6, 2 4ల 8. సో 0 2 8ల 16. సో 4 ఎక్కం తీసినట్లయితే 4 1ల 4 1ల 4 6లు, 4 8ల 32, 4 3ల 12, 4 5లు 20, 4 2ల 8. ఇక్కడ 9 తీస్తే అగైన్ 4 ఎక్కం చూద్దామా? రైట్. సో 4 2ల 8, 4 6ల 4 9ల 36. సో 4 2ల 8, 0, 4 8ల 32, 4 8ల 32. సో 9 ఎక్కం 29 ఎక్కంలో ఎన్నిసార్లు పోతుందంటే సో 2088ని 29తో భాగిద్దాం. సో 29 6ల
6 9 54, 6 2 12 ప్లస్ 5 17. సో 4 3 8. 7 అవుతుందా? సొల్యూషన్ క్యాన్సిలేషన్ కరెక్ట్గానా? ఎస్ 9000. ఎస్ ఆఫ్ కోర్స్. నాలుగు 2 8, 4 9 36. క్యాన్సిలేషన్ కరెక్ట్గా చేసామా? డిఫరెన్స్ సో 1089 నుంచి 625 తీసేస్తే 464. ఎస్ సరిపోయింది కదా. సో ప్రిన్సిపల్ ఎంత అడిగారా, ఏమడిగారు ఇక్కడ? మొత్తం ఎంత అడిగారా? సో మొత్తం కావాలి. మొత్తం కావాలి అంటే 9 + 9 9 టేబుల్ కావాలి. మొత్తం కావాలంటే 9 టేబుల్ కావాలి. చూడండి, మొత్తం కావాలన్నాడు కాబట్టి దీనికి కట్టాలి. నేను ప్రిన్సిపల్ కడతా ఉన్నా, రైట్? సో మొత్తం అడిగారు అక్కడ. సో మొత్తం కావాలంటే 1089 బై సో 464 ఇంటూ సో 66681.6. దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. కానీ దానికంటే బిఫోరు ఇదంతా చేయకుండా డైరెక్ట్ చేయొచ్చు. ఏంటంటే సార్ మనకి ఏం అడిగారు ఇక్కడ? మొత్తం అడిగారు. మొత్తం అంటే ఏ టేబుల్ ఇది? 9 టేబుల్, అంతేనా? సో 9 టేబుల్ 84 అవ్వదు, 88 అవ్వదు, 87 అవ్వదు, 9 టేబుల్ ఒకటే ఆప్షన్ ఉంది అక్కడ. ఓకే, మొత్తం సొల్యూషన్ మెథడ్ అవసరంలా. సో ఏ విధంగా చేయాలని నీకు చూపించాను కాసేపు, ఓకేనా? సో ఫస్ట్ ప్రిన్సిపల్ కౌంట్ చేసి తర్వాత ఇంట్రెస్ట్ ఆల్రెడీ ఉంది కదా. సో ప్రిన్సిపల్ని యాడ్ చేసి మళ్ళీ ప్రిన్సిపల్ అనేది యాడ్ చేస్తే మొత్తం వస్తుంది. అది ఎంత టైం పడుతుంది ఒకసారి క్యాలిక్యులేషన్ అనేది పాయింట్స్లో ఉంది కాబట్టి క్యాలిక్యులేషన్ అనేది ఎంత టైం పడుతుంది ఒకసారి ఆలోచించాలి. సో మరి ఇక్కడ డైరెక్ట్గా మనకి ఏం అడిగాడు? ప్రిన్సిపల్ అడిగితే సో 25వ టేబుల్ ఇక్కడ చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు ఏం అడిగారు? మొత్తం అడిగారు కాబట్టి 1089 ఎంత? 1089 అనేది సో నాకు 9 టేబుల్ అవుతుంది. మరలా 3 టేబుల్ చెక్ చేశారనుకోండి, ఇది కూడా అవుతుంది, ఇది కూడా అవుతుంది 3 టేబుల్ చెక్ చేస్తే. సో 9 టేబుల్ ఆల్రెడీ 1 + 8 9, 9 క్యాన్సిల్ అయిపోతే 9 టేబుల్ అని అర్థమైపోతూ ఉంది అక్కడ, ఓకేనా? రెండు రైళ్లు 73 కిలోమీటర్ వేగము 123 కిలోమీటర్ వేగంతో ఒకే దిశలో ప్రయాణిస్తూ ఉన్నాయి. నెమ్మదిగా వెళ్ళే రైలు కూర్చున్న వ్యక్తిని దాటడానికి వేగవంతమైన రైలు తీసుకున్న సమయం అంట 27 సెకండ్లు. అయితే వేగవంతమైన రైలు యొక్క పొడవు ఎంత? సింపుల్ క్వశ్చన్ ఇది. ఓకేనా? సింపుల్, ఏమీ లేదు. చూడండి ఇక్కడ సో రెండు ట్రైన్లు స్పీడ్లు ఇచ్చాడు. మరి ఒక వ్యక్తి కూర్చున్నప్పుడు ఒక వ్యక్తిని ఒకరు దాటుతూ ఉందంట. నెమ్మదిగా వెళ్ళే రైలును లోపల కూర్చున్న ఒక వ్యక్తిని వేగవంతమైన రైలు 27 సెకండ్లు దాటుతుందంటే మరి ఒకే డైరెక్షన్లో వెళ్తూ ఉన్నట్టు కదా వాళ్ళిద్దరూ కూడా, అంతేనా? మరి ఒకే డైరెక్షన్ వెళ్తూ ఉన్నారంటే మరి నా దగ్గర స్పీడ్ ఉంది, 2 స్పీడ్లు ఉన్నాయి. మరి డిఫరెన్స్ ఎంత? 123కి 73కి డిఫరెన్స్ ఎంత? 50. మరి డిస్టెన్స్ కావాలి నాకు. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం ఇచ్చాడు కూడా ఎంత? 27 సెకండ్లు. బట్ ఇది కిలోమీటర్/అవర్ ఉంది, ఇది సెకండ్స్లో ఉంది. డిస్టెన్స్ ఎప్పుడూ కూడా మీటర్స్లో ఉంటుంది కాబట్టి సో దీన్ని నేను మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేస్తూ ఉన్నాను, ఓకేనా? సో 2 9 18 సారీ సో 9 2 18 9 3 27. సో 2 ఎక్కంలో 2 25. ఓకే, సో ఫస్ట్ డిజిట్ చూడండి. సో 5 3 15, 15 5 75 అంటే ఫస్ట్ డిజిట్ అనేది 5 ఉండాలి. సో ఫస్ట్ డిజిట్ 5, 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో 25 5 125 ఇంటూ 3, 125 ఇంటూ 3 ఏమవుతుంది? 375. 375 లేదు అనుకున్నప్పుడు యూనిట్స్ ప్లేస్ చెక్ చేశారనుకోండి. సో యూనిట్స్ ప్లేస్ చెక్ చేస్తే 7 + 2 5 + 2 7 1 8 ఇంటూ 3, 8 3 24. 24 అంటే ఏమొచ్చింది? 6. ఓకేనా? 6 రావాలి, రైట్? చూడండి ఇక్కడ మరి
10 + 5 ఎంత 15. సో 15 అంటే యాడ్ చేస్తే ఏమొస్తుంది 6 వచ్చిందా లేదా 6 రావాలి యూనిట్స్. డిజిటల్ సమ్ అనేది 6. మరి ఇక్కడ చెక్ చేద్దాం ఒకసారి. సో 8 4 12 + 5 17. సో 17 అంటే యూనిట్స్ ప్లేస్ మొత్తం డిజిట్ ఎంత 8 వచ్చింది, అంటే ఇది కాదు. ఓకేనా. డిజిటల్ సమ్ మెథడ్లో కూడా చేయొచ్చండి. ఓకే, ఒక సమబాహు త్రిభుజం యొక్క ఒక భుజం 1/3 సెంటీమీటర్స్ అయితే త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత? ఇది కొంచెం లాజిక్గా అడిగాడు. సో దీన్ని ఆలోచించి ఆన్సర్ చేయాలి. సో ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయండి. దీని ఆన్సర్ చేయాలి, అందరూ కూడా ట్రై చేయాలి. A and 3, ఆప్షన్ సి, ఆప్షన్ ఏ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫార్ములా చెప్పండి. త్రిభుజం యొక్క వైశాల్యాన్ని, సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏంటి? సో √3/4a² కదా, √3/4a². అంతేనా? వెరీ గుడ్ అండి. మరి ఒకసారి చెక్ చేద్దాం. సో √3/4a² అంటే 1/3². డైరెక్ట్గా ఇస్తా ఉన్నా లేదా అర్థం కాదు మళ్ళీ 1/3². సో దీన్ని √3/4 × 1/9. ఒరిజినల్గా అయితే నా ఆన్సర్ ఏముండాలంటే సో √3/36 ఉండాలి. √3/36 ఉండాలి. మరి ఎక్కడైనా ఉందా? లేదు. అంటే ఇరువైపులా కూడా √3తో మనం ప్రొడక్ట్ చేద్దాం. సో పైన ఏమొస్తుంది మరి ఇక్కడ? సో పైన √3కి 3 అంటే 3 వస్తుంది /36 √3. 3 1 3 12 అంటే ఏమొచ్చింది నాన్న? సో 1/12 √3. 1/12 √3 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, √3/4² స్వర్ణ గారు √3/4a² ఎందుకు వస్తుందండి? ఓకే, చెక్ వన్స్. ఓకేనా? ఎస్ నాన్న, వెరీ గుడ్. ఓకే, చెక్ చేసుకోవాలి ఒకసారి. ఓకే, క్లియర్? రైట్ సార్. నెక్స్ట్ వన్ చూడండి సార్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 52 + 4 ఆఫ్ 28 + 2 - 17 × 4? సో సింప్లిఫికేషన్ అడుగుతా ఉన్నారు ఇక్కడ. దీని యొక్క విలువ ఎంత అంట చెప్పేసాను నాన్న. ఈజీగా అందరూ చేయగలరు, ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయగలరు. వెరీ గుడ్ బుజ్జి, క్రిషు, స్వర్ణ గారు, సత్య, ప్రవళిక, శ్రావణి, లక్ష్మణ్, నందు, ఉర్మిళ, తరుణ్, ఫార్ములా చెప్పాను సార్. అవునా? ఓకే నాన్న, ఓకే. రైట్ సార్, చెప్పాలి దీని ఆన్సర్. సింప్లిఫికేషన్. ఇక్కడ సింప్లిఫికేషనే కదా, చాలా సింపుల్గా చేయొచ్చు అనుకుంటారు. కానీ మనం ఎక్కువగా మిస్టేక్ అయితే సింప్లిఫికేషన్లోనే ఎక్కువ మంది చేస్తారు. ఎందుకంటే సింప్లిఫికేషనే కదా నాకు వచ్చేస్తుంది, ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా నేను చేయగలనని ఆలోచిస్తారు చాలామంది. సో మనం ఎక్కువగా మిస్టేక్ చేసేది కూడా ఆ టైప్ ఆఫ్లోనే. ఓకేనా? ఎస్, ఒకసారి చెక్ చేద్దాం. సో దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుందండి? సో 30. సో హాఫ్ ఉంది కాబట్టి ఫస్ట్ దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో 52 + 120 - 68 అండి. సో 172లో నుంచి 68 తీసేసేలా. సో ఇక్కడ ఫస్ట్ డిజిట్ ఏం రావాలి? 4 రావాలి. సో ఫస్ట్ డిజిట్ 4 ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్ అండి, వెరీ గుడ్. ఎస్, 120నా?
ఓకే లక్ష్మణ, ఓకే రైట్. ఓకే, సింప్లిఫికేషన్ ఎప్పుడు కూడా మిస్టేక్ చేయొద్దండి. ఇది చూడండి, సో అందరూ చేస్తారు, లాజిక్ ఆలోచించాలి. ఎంతమంది నాకు 10 సెకండ్స్లో ఆన్సర్ చెప్పగలరో చూస్తాను. ఓన్లీ 10 సెకండ్స్, ఓకేనా? 10 సెకండ్స్లో ఆన్సర్ చెప్పగలగాలి. ఫైవ్ 1/4 ప్లస్ 6 1/2 ప్లస్ 7 1/4 మైనస్ 8 1/2 యొక్క విలువ ఎంత? 10 సెకండ్స్లో చెప్పాలి. ఇట్స్ మీ జాన్సన్. ఆప్షన్ ఏ నందు, ఆప్షన్ డి 11 చెక్ చేద్దాం. 10.5 ఉందా ఆప్షన్లో? వేస్తున్నాను, వెరీ గుడ్. అవునా, ఏ చెప్తా ఉన్నారు ఒకసారి చెక్ చేద్దాం. రైట్, చూడండి ఇక్కడ ఇలా మీకు ఎప్పుడైనా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్క నుండి నెంబర్లు కౌంట్ చేసేయండి అన్న. సో 5 + 6 11, 11 + 7 18. సో 18 - 8 అంటే ఏమొస్తుంది? దీని వాల్యూ 10 వస్తుంది. ప్లస్ సో 1/4 ప్లస్ 1/2 ప్లస్ 1/4 మైనస్ 1/2. ఈ 1/2కు 1/2కి క్యాన్సిల్. 1/4 1/4 రెండు హాఫ్లు కలిపితే రెండు 1/4లు కలిపితే ఏమొస్తుంది? ఒక హాఫ్ వస్తుంది. సో అంటే 1/2, దట్ ఈక్వల్స్ టు 10.5. ఓకే, ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అన్న. ఓకే, ఎస్. సో చాలామంది ఇక్కడ ఏం చేస్తారంటే 5 4 20 ప్లస్ 1 21/4 ప్లస్ 6 2 12 1 13/2 ప్లస్ 7 4 28 29/4 మైనస్ సో 8 2 16 17/2. వీటి యొక్క ఎల్సిఎం ఏమవుతుంది? 4 అవుతుంది. సో 21 ప్లస్ సో 13 2 26 ప్లస్ 29 మైనస్ సో 34. దీన్ని సాల్వ్ చేసి మరలా 4తో డివైడ్ చేస్తారు. సో టైం వేస్ట్ వర్క్. ఓకే, సింపుల్గా ఇచ్చినప్పుడు మనం సింపుల్గానే చేసేసేదాన్ని. సో టైం వేస్ట్ పని అయితే చేయొద్దండి. రైట్, ఓకేనా? బి ఒక పనిని 20% 7 రోజుల్లో పూర్తి చేయగలిగితే బి మొత్తం పని ఎన్ని రోజుల్లో చేయగలడు? ఇది కూడా సెకండ్స్లో ఆన్సర్ వచ్చేస్తుంది. సెకండ్స్లో రావాలి ఆన్సర్. ఎస్, వెరీ గుడ్ లక్ష్మణ్. చందు, శ్రావణి, సత్య, యశోధ, క్రిషు, శివ, విక్రమ్. ఎస్, ఆఫ్ కోర్స్, వెరీ గుడ్ అండి. చూడండి 20% 5 days అంటే 20% ఏంటి? 1/5 కదా. సో ఒక పార్ట్ 7 రోజులు అయితే మొత్తం పని ఎంత? 35 రోజులు. ఓకేనా? సింపుల్ కదా. ఏముంది అక్కడ? కష్టపడడానికి ఏమైనా ఉందా? డి కంటే సి 3 రెట్లు మెరుగైన పనివాడు మరియు వారిద్దరూ కలిసి ఒక పనిని 31 రోజుల్లో పూర్తి చేయగలరు. డి ఒక్కడే అదే పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? ఇది కొంచెం పెద్ద కష్టమేమీ కాదు, బట్ చిన్నగా ఆలోచించాలి. ఓకేనా? పెద్ద కష్ట క్వశ్చన్ కాదు ఇది, సింపుల్ క్వశ్చనే. కొంచెం ఇక్కడ టైమ్స్ అన్నాడు కాబట్టి ఆలోచిస్తారు. సి ఈజ్ 3 times as a good as workman as D and together they complete work in 31 days. In how many days will the D alone complete the same work అండి? 124. ఎస్ లక్ష్మణ్, క్రిషు, వెరీ గుడ్ నాన్న. ఎస్. సో ఇక్కడ ఒక మిస్టేక్ చేయొద్దు. సో వాడే రోజులు ఇచ్చాడు, మరలా చాలామంది ఇక్కడ రోజుల్లో కన్వర్ట్ చేస్తారు. సో రోజుల్లో కన్వర్ట్ చేసి మరలా దాన్ని డేస్లో కన్వర్ట్ చేయి, ఎందుకు అవసరమా? సో ఎఫిషియన్సీ వాడు ఇచ్చాడు కదా. సో డి కంటే సి 3 రెట్లు ఎక్కువ సామర్థ్యవంతుడు అంటే C/D అనుకున్నప్పుడు ఇది 3:1 కదా.
సో అంతేనా? సో తిని 3 వాటాలు చేస్తే తిని 1 వాటా మాత్రం వర్క్ చేస్తూ ఉన్నాడు. ఇద్దరూ కలిసి చేయడానికి అంటే ఒక రోజుకి వీళ్ళిద్దరూ కలిసి 4 యూనిట్లు చేస్తూ ఉన్నారు. వీడు 3 యూనిట్లు చేస్తూ ఉంటే తిని 1 యూనిట్ చేస్తూ ఉన్నాడు. మరొక రోజుకి 4 యూనిట్లు చేస్తూ ఉన్నాడు. అలా ఎన్ని రోజులు చేశారు? 31 రోజులు చేశారు. సో 31 ఇంటూ 4 యూనిట్లు అయితే ఏమవుతుందండి? సో 124 యూనిట్లు ఉంది. మొత్తం వర్క్ ఎంత? 124 యూనిట్లు అయితే ఉంది. ఇప్పుడు ఏమడిగారు? డి ఒక్కడు ఎన్ని రోజులు చేయగలడు? డి ఒక రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తూ ఉన్నాడు? 1 యూనిట్ చేస్తూ ఉన్నాడు కాబట్టి సో బై ఒక్కటైతే ఏమొస్తుందండి? సో 124 రోజులు అయితే అవుతుంది. ఓకేనా? దీన్ని మళ్ళీ ఏం చేస్తారంటే సార్ ఇది ఎఫిషియన్సీ సార్, సో డేస్ కావాలి అంటే సార్ 1:3 అవుతుంది. సో 4 పార్ట్లు వచ్చేసి ఇక్కడ సార్ 31 రోజులు అండి. సో 3 పార్ట్లు ఎన్ని రోజులు అవుతుంది? ఎక్కువ రోజులు అవుతుంది అనేసి టైం వేస్ట్ చేస్తారు. ఓకే రైట్. చూడండి, ఇది ఒక వస్తువు అమ్మిన ధర అంట 3,410 రూపాయలు అయితే ఆ వస్తువుపై 45% తగ్గింపు ఇస్తే ఆ వస్తువు యొక్క ప్రకటన వెల ఎంత? ఎంఆర్పి కావాలి. సో ఎంఆర్పి కావాలి. మనం ఆల్రెడీ ఒక కాన్సెప్ట్ అనేది నేర్చుకున్నాం. ఏంటి సార్ అంటే సో ఎంపీ/సిపి. ఇది ఒక్క దాంతోనే మీకు ఆల్రెడీ చెప్పాను నేను. మార్కెట్ ప్రైస్ పైన మనకి ఏదైనా ఇస్తే సో డైరెక్ట్గా అడుగుతూ ఉంటాడు అని అర్థం. రైట్? సో ఆన్సర్ చేయండి. చేయాలి సార్, ఆన్సర్ చేయాలి ప్రతి ఒక్కరూ కూడా. సో లైవ్ టైం అనేది మారుద్దామా? సో మీరు ఒక్కసారి చెప్పండి, 7:30కి పెడదామా? ఎవ్రీడే 7:30కి పెడదామంటే ఒకసారి కామెంట్ చేయండి ఎస్ ఆర్ నో, లేదా 8 టైం కంఫర్టబుల్గా ఉందా? చెప్పాలి. 7:30కి పెడదామా, 8కి కంఫర్టబుల్గా ఉందా? ఓకే రైట్. సో చూడండి ఇక్కడ, సో ఇంతకు అమ్మాడు ఎంత డిస్కౌంట్? 45% అంటే 55కి అమ్ముతూ ఉన్నాను 3,410 రూపాయలు. మనకు 100% ఏమవుతుందని అడుగుతూ ఉన్నారు ఇక్కడ. సో 5 11 5 20. సో 11 ఎక్కంలో 11 3 11 1. సో చివరిలో 2 స్థానాలు జీరోస్ ఉండాలి. అన్నిటిలో జీరోస్ ఉన్నాయి. అండ్ 2 1 2 తర్వాత అంతేనా? 2 తర్వాత 2 జీరోస్ ఉండాలి. సో 2 తర్వాత 2 జీరోస్ అయితే ఉండాలి. ఓకే. సో 2 తర్వాత 2 జీరోస్ ఉండేది ఒకటే ఆప్షన్ ఉంది ఇక్కడ. సో 2 అనే ఆప్షన్ ఇంకెక్కడా లేదు. ఓకే రైట్ సార్. నెక్స్ట్ వన్ సింపుల్ క్వశ్చన్స్ ఏనన్నా, కష్టపడాల్సింది లేకుండా ప్రతి ఎస్ఎస్సి అయితే మరీ ఈజీగానే ఇస్తూ ఉన్నాడు. సో ప్రాక్టీస్ లేకుండా వెళ్తే ఎయిటేనా? ఎస్ చూడండి, నెక్స్ట్ వన్ చూడండి. ఒక టేబుల్ ఒక్కొక్కటి 504 రూపాయలు చొప్పున 2 టేబుల్ విక్రయిస్తాడు. మొదటి టేబుల్ 40% లాభము, రెండో టేబుల్ 40% నష్టానికి అమ్మితే 2 టేబుల్ యొక్క మొత్తం కొన్న ధర ఎంత అంట? మొత్తం కొన్న ధర కావాలండి. చెప్పాలి, ఆన్సర్ చేయాలి. సో దీన్ని మనం 2 విధాలుగా చేయొచ్చు, లేదా అంతకంటే ఎక్కువ చేయొచ్చు. మీకు ఒకసారి నేను ఏ విధంగా చేయాలనేసి ఒక్కసారి చెప్తా చూడండి సార్. ఇక్కడ ఎస్ వెరీ గుడ్. శ్రావణి లక్ష్మణ్ వెరీ గుడ్ అన్న. ఎస్ సత్య గారు వెరీ గుడ్ అండి. చరణ్ ఆప్షన్ సి సూపర్. ఓకే రైట్. చూడండి, సో ఇక్కడ ఏమి ఇచ్చారు? 504 రూపాయలు చొప్పున విక్రయించాడు. అమ్మాడు అంటే నాకు కాస్ట్ ప్రైజ్ అనేది కామన్గా ఉంచేసుకోండి. ఒకవేళ కాస్ట్ ప్రైజ్ ఇస్తే సెల్లింగ్ ప్రైజ్ అనేది కామన్ చేయండి. ఏదైతే మనకి ఇచ్చాడో దాన్ని కాకుండా రిమైనింగ్ దాన్ని కామన్గా వాడటం నేర్చుకోవాలి. అంటే ఎంత పర్సంటేజ్ ఇచ్చారండి? సో 40% ఇచ్చారు. అంటే
100:140 అండి, ప్రాఫిట్ అన్నాడు కాబట్టి. ఇంకొకటి సో 100 నష్టం అన్నాడు కాబట్టి 60 అండి. మరి వీటి యొక్క రేషియో ఒకసారి ఫైండ్ చేద్దాం. సో 0 0 క్యాన్సిల్, సో 2 5ల 2 7 అండి. సో ఇక్కడ 0 0 క్యాన్సిల్, 2 5ల 2 3. అంటే నాకు ఇప్పుడు న్యూ రేషియో ఏమొచ్చింది ఇక్కడ అంటే సో 5:7 అండ్ 5:3. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయాలంటే వారు ఏమి ఇచ్చారు, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు. సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ అనేది ఈక్వల్ చేయండి. సో ఈక్వల్ చేయాలంటే ఇక్కడ 7 3 ఉందంటే రెండింటిని ఇక్కడ ఉండే నెంబర్తో పైకి, పై నుండే నెంబర్ క్రింద దాంతో మల్టిప్లికేషన్ చేయండి సార్. సో ప్రతి దాన్ని కూడా సో దీన్ని 7, దీన్ని 7. సో న్యూ రేషియో ఏమొస్తుంది అంటే ఇక్కడ సో 5 3ల 15:21. సో 5 3 35:21. అంతేనా? ఎస్, అలా కూడా చేయొచ్చండి. అంటే మనకి ఇక్కడ చూడండి 21 పార్ట్లు వచ్చేసి సో 504 రూపాయలు అయితే సో మొత్తం చూడు 15 + 35 ఎంత, 50 పార్ట్లు ఎంత. ఓకేనా. 3 ఎక్కల 3 ఏళ్ళ 21, 3 1ల 3, 2 3 6ల 18, 3 8ల 24, 7 ఎక్కంలో 7 2ల 14, 7 4ల 28. సో ఏమొస్తుంది 1200. ఇలా చేయొచ్చు. లేదు అనుకున్నప్పుడు సో నాకు ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు అంటే ఎంత శాతం లాభం వచ్చింది, 40%. అంటే 140% అనేది 504 రూపాయలు అయితే 100% ఏమవుతుందండి. సో 0 0 క్యాన్సిల్, సో 2 5ల 2 7, 7 ఎక్కంలో 7 7ల 14, 7 2ల 7 7ల 49, 7 2ల 14. అంటే ఇది 5 2ల 10, 5 7ల 35, 36, 360. ఇంకొకటి ఏమొచ్చింది, నష్టం వచ్చింది. అంటే 60% అనేది 504 అండి. మరి 100% ఏమవుతుంది. సో 0 0 క్యాన్సిల్, 6 ఎక్కం తీసుకుంటే 6 8ల 48, 6 4ల 24. ఇదేమవుతుంది 840 అవుతుంది. మరి కాస్ట్ ప్రైస్ కావాలంటే రెండింటిని యాడ్ చేయండి, 0 0 12. సో 1200 రూపాయలు. రేషియో మెథడ్లో చేస్తాననుకుంటే ఇది ఈజీ, లేదు సొల్యూషన్ మెథడ్లో వెళ్తానంటే ఇది ఈజీ. ఓకే, రైట్ సార్. ఐదుగురు వ్యక్తుల సగటు ఆదాయం 550 రూపాయలు మరియు ఇతర వ్యక్తుల సగటు ఆదాయం 450 రూపాయలు. మొత్తం సమూహం యొక్క సగటు ఆదాయం కనుగొనండి. మొత్తం యావరేజ్ కావాలంట. ఎస్, వెరీ గుడ్ అండి. 360 + 840 అంటే ఇండివిజువల్గా కట్టే బదులుగా సో రేషియో మెథడ్లో చేస్తే కంఫర్ట్ స్పీడ్గా వస్తుంది. ఓకేనా, రైట్ సార్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ద యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ 5 persons is 550 and the average of income of other 15 persons is 450. Find the average income of that entire group. ఫస్ట్ 5గురు యొక్క యావరేజ్ ఇచ్చారు, 15 మంది యావరేజ్ ఇచ్చారు, అందరిది కలిపి యావరేజ్ ఎంత అని అడుగుతూ ఉన్నారండి. ఇక్కడ చెప్పాలి. ఆప్షన్ 4 రైట్. చూద్దామా ఒక్కసారి చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే సో 5గురు యావరేజ్ ఇచ్చారండి 550, 15 మంది యావరేజ్ ఇచ్చారు ఎంత, 450. ఓకేనా. సో నేను ఏం చేశానంటే మొత్తం ఇప్పుడు 550 × 5 సంథింగ్ వస్తుంది, ఇక్కడ వాల్యూ వస్తుంది. సో 450 సంథింగ్ వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది, దాన్ని 20తో డివిజిబుల్ చేస్తే ఫైనల్ ఆన్సర్ వస్తుంది. సో అదంతా టైం వేస్ట్ వర్క్. సో అలా కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. మరి ఇప్పుడు ఎలా చేయాలి సార్ అంటే సో దీనికి కామన్ 500 తీసుకుంటా ఉన్నాను నేను. ఇక్కడ 50, ఇక్కడ అంతేనా, 450ఏనా, 550. ఓకే రైట్, ట్రై చేయండి. ఎవడే ఫోను.
ఆర్బీఐ ఆఫీస్ అటెండెంట్ ఎగ్జామ్ బిఫోర్. ఒక్క సెకండ్. ఓకే, సో రైట్, డిఫరెన్స్ కామన్గా తీసుకుందాం 500. ఎంత అండి ఇక్కడ? సో 50, ఇక్కడ ఎంత? 50. ఇప్పుడు ఏం చేయాలి సార్ అండి? 50 మందిది ఎంతమంది? 5 వ్యక్తులు అంటే 250. అది ఇది ఎంతమంది వ్యక్తులు? 15 మందిది. 15 5 75. సో డిఫరెన్స్ ఎంతనన్నా మైనస్, సో 500 మైనస్ 500 అంతేనా? సో మైనస్ 500 అంటే బై 20. 0 0 క్యాన్సిల్, 2 1 2 25 అంటే 500లో నుంచి 20 తీసేసి. సో మైనస్ ఎక్కువ వచ్చింది కాబట్టి తీసేసాం దాన్ని. ఓకే, లేదు అనుకుంటే ఏం చేయాలా? సో 550 ఇంటూ 5. సో 5 0 0, 5 5 25, 27. నెక్స్ట్ 450 ఇంటూ 15. సో 15 0 0, 75, 67. సో 0, సో 15, ఇక్కడ 9 బై 20 మెంబర్స్. 0 0 క్యాన్సిల్ అయిపోతే 900లో సగం 450, 50లో సగం 25. సో 475. సో ఇలా కూడా చేయొచ్చు, మొత్తాన్ని వినియోగించవచ్చు, లేదా ఇలా ట్రిక్ పరంగా కూడా చేయొచ్చు అండి. ఓకేనా? ఎస్, ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం సార్. అయిపోయా రైట్. చూడండి, ఇక్కడ ఎస్ఎస్సికి సంబంధించి మన దగ్గర 499 రూపాయలకే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. సో ఎగ్జామ్స్ అయితే మనకు ఏప్రిల్లోనే ఉంటాయండి. ఓకేనా? ఏప్రిల్లోనే ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే మార్చ్ మొత్తము కూడా ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. సో దాని వలన మాకు సో మార్చ్ 25 తర్వాత అయితే ఉంటాయి ఎగ్జామ్స్, లేదా ఏప్రిల్లో అయితే స్టార్ట్ అవుతాయి. రైట్, ఓకేనా? నెక్స్ట్ ఎంటీఎస్కి సంబంధించి అయితే మన దగ్గర 749 రూపాయలుగా ఇస్తూ ఉన్నాం. సిహెచ్ఎస్ఎల్ కూడా ఉంది 749 రూపాయలు. అదేవిధంగా సీజీఎల్ కూడా ఉందండి 749 రూపాయలు. ఏ క్లాసెస్ అయినా సరే ఎన్సీఆర్టీ బేస్డే ఉంటాయండి. సో ఎన్సీఆర్టీ పీడిఎఫ్స్ ఉంటాయి, ఎన్సీఆర్టీ వీడియో క్లాసెస్ ఉంటాయి, ఎన్సీఆర్టీ బిట్స్ ఉంటాయి, ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్లస్ పీవైక్యూలో ఎక్స్ప్లెనేషన్ కూడా వీడియోస్ అనేవి ఉంటాయండి. సో ప్రతి ఒక్కటి కూడా మన యొక్క యాప్లో పొందుపరిచాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన యొక్క యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే, సో పిఆర్ అకాడమీ యాప్ అనేది మీకు ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. సో ఒకసారి విజిట్ చేసి నచ్చితేనే కోర్సెస్ అనేవి తీసుకోండి సార్. ఓకే సార్, 7:30 స్టార్ట్ చేయండి సార్. 25 to 30 క్వశ్చన్స్ చేయండి. ఎస్, ఓకే నాన్న సత్య గారు. ఓకే అండి. సో 30 క్వశ్చన్స్ తీసుకుందాం. ఓకే, బాయ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్, టేక్ కేర్. ఓకేనా? ఎస్, ఓకే అండి జానకి గారు. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.